కానీ నా గవర్నమెంట్ అఫీషియల్ ఎంక్వైరీస్లోకి ఏమాత్రం రాకూడదు. ఎస్ మ్యామ్. ఎస్ మ్యామ్. మ్యామ్, ఓపెన్గా ఒక మాట చెప్పొచ్చా? అందరూ అనుకునేది ధారావి బ్యాంక్ కేవలం అండర్ వరల్డ్కి ఒక యాక్సెస్ అని. కానీ కాదు, అది పాతుకుపోయిన ఒక ఇండస్ట్రీ. షిప్పింగ్ పోర్ట్ దగ్గర నుంచి స్పోర్ట్స్ వరకు, కాంట్రాక్ట్ కిల్లింగ్స్ దగ్గర నుంచి హాస్పిటల్ వరకు, రియల్ ఎస్టేట్ దగ్గర నుంచి మీ క్యాబినెట్ వరకు తలైవన్ చెయ్యి ప్రతి చోట ఉంది. కానీ గుర్తులే లేవు. ముంబైలో మొదలై దుబాయ్ వరకు పెద్ద పెద్ద బిజినెస్ మెన్, యాక్టర్స్, క్రికెటర్స్, పాలిటీషియన్స్ అందరూ అతని గుప్పట్లోనే 30,000 కోట్ల ఎంపైర్ని వెంటాడుతున్నాం. అలాగే ఆ ఎంపైర్ ధారావిలోని 30,000 గల్లీల్లో ఎక్కడో దాగుంది. నాకు ఈ ఆపరేషన్ కష్టం మాత్రమే కాదు, ప్రమాదకరమైంది కూడా. దీన్ని సక్సెస్ చేయగలిగేది కేవలం మీరు మాత్రమే. అయిను జయంత్, అందుకే నేను నిన్ను ఎంచుకున్నాను. ఏమేమి రిసోర్సెస్ ఎప్పుడు కావాలో అప్పుడు అందిస్తాను. యు హ్యావ్ మై వర్డ్. థ్యాంక్ యూ మ్యామ్. జయంత్ టీం రెడీ చేస్తున్నాడు. నేను మీకు అప్డేట్ ఇస్తుంటాను. ఇది మా అందరికీ టాప్ ప్రయారిటీ. గుడ్ లక్ కమిషనర్. థ్యాంక్ యూ మ్యామ్. జై హింద్. జేసీపీ, మ్యామ్. మీరు వెళ్ళొచ్చు కమిషనర్. నేను ఆయనతో కొంచెం మాట్లాడాలి. ఎస్ మ్యామ్. ఎలా ఉన్నావు జయంత్? ఐఎమ్ ఫైన్. తను బాగుందా? బాగుంది. మీరు దీన్నే వెతుకుతున్నారు కదా? క్రికెట్ లీగ్ డబ్బంతా ధారావి బ్యాంక్ గోడౌన్లోనే ఉంది. సంబంధించిన డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి. ఇప్పుడు మీరు ఎలక్షన్స్ గెలవడం మీద ఫోకస్ చేయొచ్చు. ఆ 70 సీట్లో ఎవరు గెలుస్తారో వాళ్ళకే ఆ కుర్చీ సొంతం. మాత్రే తలైవనికి 700 కోట్లు ఇస్తున్నాడు. ఆ 70 సీట్లని గెలవటానికి. దాంతో మాత్రే మహారాష్ట్రకి కింగ్ అవ్వాలనుకుంటున్నాడు. అలాగే తలైవన్ కింగ్ మేకర్. వాళ్ళని అడ్డుకోవడానికి ఏం చేయాల్సి వచ్చినా యూ కెన్ కౌంట్ ఆన్ మీ మ్యామ్. జానవి, not ma'am. I'm so happy to see you again, Jayant. ఆపరేషన్ షట్డౌన్ చేయాలి మేడం. భయంతో వెనకడుగు వేయొద్దు మేడం. ఒక అవకాశం దొరికింది మనకి, బట్ వి ఫెయిల్డ్. ఫెయిల్డ్? వాడి ధారావిలోకి వెళ్ళి వాడి గుంటలో బుల్లెట్ దింపాం సార్. ఎందుకు చావలేదు? వాడు చస్తాడు సార్. డోంట్ బి సిల్లీ జే. ప్రెస్ అండ్ మీడియాని ఎలా హ్యాండిల్ చేస్తావు? నేరేటివ్ మనమే డిక్టేట్ చేయాలి సార్. మేడం మీడియాకి చెప్పేదే మహారాష్ట్ర మొత్తం నిజమని నమ్ముతుంది. మాత్రే నాకు ఫోన్ చేసి టార్చర్ చేస్తున్నాడు. అతనికి ఏం చెప్పను? మీరు మహారాష్ట్రకి ఎంతో సేవ చేశారు. ఇట్స్ టైమ్ ఫర్ యువర్ ప్రమోషన్ కమిషనర్. నేను జేసీపీ ఇది మేనేజ్ చేసుకుంటాం. థ్యాంక్ యూ.
జయంత్, కంగ్రాచులేషన్స్. కమిషనర్ జయంత్ గవాస్కర్, నువ్వు ఈ టాస్క్ పూర్తి చేసి తీరాలి. ఇంకొక పొరపాటుని మనం అఫోర్డ్ చేయలేం. ఎస్ మ్యామ్. Hello, ma'am. నో మోర్ కాల్స్. Sure, ma'am. ఈ రోజు వరకు నువ్వు నన్ను ఒక్కసారి పేరుతో పిలిచావు. ఫస్ట్ ఇయర్లో నువ్వు ఎలక్షన్లో సంతోష్కి అగెయిన్స్ట్గా నిలబడ్డావు. నేను నీ బ్యానర్ని ప్రింట్ చేస్తూ ఉన్నాను. అప్పుడు నువ్వు ఏమన్నావో గుర్తుందా? జాన్వి, ఇట్స్ జయంత్, నాట్ జయవంత్. నా పేరుతో నన్ను పిలువు. ప్లీజ్. జాన్వి, కాలేజ్లో నువ్వు హీరాకి ఒక పర్ఫ్యూమ్ గిఫ్ట్గా ఇచ్చావు. ఆ పర్ఫ్యూమ్ని తన బ్యాగ్లో నుంచి నేను దొంగిలించాను. ఐ ట్రై టు స్మెల్ లైక్ హర్. ఐ ట్రై టు డ్రెస్ లైక్ హర్. తను ఎలాంటి ఇయర్ రింగ్స్ కొనుక్కునేదో అవే కొనుక్కునేదాన్ని. ఆయన నీ దృష్టి నా మీద పడలేదు. కనీసం చూడను కూడా లేదు. నీకేం కావాలి? కానీ నా గవర్నమెంట్ అఫీషియల్ ఎంక్వైరీస్లోకి ఏమాత్రం రాకూడదు. ఎస్ మ్యామ్. ఎస్ మ్యామ్. మ్యామ్, ఓపెన్గా ఒక మాట చెప్పొచ్చా? అందరూ అనుకునేది ధారావి బ్యాంక్ కేవలం అండర్ వరల్డ్కి ఒక యాక్సెస్ అని. కానీ కాదు, అది పాతుకుపోయిన ఒక ఇండస్ట్రీ. షిప్పింగ్ పోర్ట్ దగ్గర నుంచి స్పోర్ట్స్ వరకు, కాంట్రాక్ట్ కిల్లింగ్స్ దగ్గర నుంచి హాస్పిటల్ వరకు, రియల్ ఎస్టేట్ దగ్గర నుంచి మీ క్యాబినెట్ వరకు తలైవన్ చెయ్యి ప్రతి చోట ఉంది. కానీ గుర్తులే లేవు. ముంబైలో మొదలై దుబాయ్ వరకు పెద్ద పెద్ద బిజినెస్ మెన్, యాక్టర్స్, క్రికెటర్స్, పాలిటీషియన్స్ అందరూ అతని గుప్పట్లోనే 30,000 కోట్ల ఎంపైర్ని వెంటాడుతున్నాం. అలాగే ఆ ఎంపైర్ ధారావిలోని 30,000 గల్లీల్లో ఎక్కడో దాగుంది. నాకు ఈ ఆపరేషన్ కష్టం మాత్రమే కాదు, ప్రమాదకరమైంది కూడా.
దీన్ని సక్సెస్ చేయగలిగేది కేవలం మీరు మాత్రమే. అయిను జయంత్, అందుకే నేను నిన్ను ఎంచుకున్నాను. ఏమేమి రిసోర్సెస్ ఎప్పుడు కావాలో అప్పుడు అందిస్తాను. యు హ్యావ్ మై వర్డ్. థ్యాంక్ యూ మ్యామ్. జయంత్ టీం రెడీ చేస్తున్నాడు. నేను మీకు అప్డేట్ ఇస్తుంటాను. ఇది మా అందరికీ టాప్ ప్రయారిటీ. గుడ్ లక్ కమిషనర్. థ్యాంక్ యూ మ్యామ్. జై హింద్. జేసీపీ, మ్యామ్. మీరు వెళ్ళొచ్చు కమిషనర్. నేను ఆయనతో కొంచెం మాట్లాడాలి. ఎస్ మ్యామ్. ఎలా ఉన్నావు జయంత్? ఐఎమ్ ఫైన్. తను బాగుందా? బాగుంది. మీరు దీన్నే వెతుకుతున్నారు కదా? క్రికెట్ లీగ్ డబ్బంతా ధారావి బ్యాంక్ గోడౌన్లోనే ఉంది. సంబంధించిన డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి. ఇప్పుడు మీరు ఎలక్షన్స్ గెలవడం మీద ఫోకస్ చేయొచ్చు. ఆ 70 సీట్లో ఎవరు గెలుస్తారో వాళ్ళకే ఆ కుర్చీ సొంతం. మాత్రే తలైవనికి 700 కోట్లు ఇస్తున్నాడు. ఆ 70 సీట్లని గెలవటానికి. దాంతో మాత్రే మహారాష్ట్రకి కింగ్ అవ్వాలనుకుంటున్నాడు. అలాగే తలైవన్ కింగ్ మేకర్. వాళ్ళని అడ్డుకోవడానికి ఏం చేయాల్సి వచ్చినా యూ కెన్ కౌంట్ ఆన్ మీ మ్యామ్. జానవి, నాట్ మ్యామ్. ఐఎమ్ సో హ్యాపీ టు సీ యూ అగైన్ జయంత్. ఆపరేషన్ షట్డౌన్ చేయాలి మేడం. భయంతో వెనకాడుకు వేయొద్దు మేడం. ఒక అవకాశం దొరికింది మనకి, బట్ వి ఫెయిల్డ్. ఫెయిల్డ్? వాడి ధారావిలోకి వెళ్ళి వాడి గుంటలో బుల్లెట్ దింపాం సార్. ఎందుకు చావలేదు? వాడు చస్తాడు సార్. డోంట్ బి సిల్లీ జే. ప్రెస్ అండ్ మీడియాని ఎలా హ్యాండిల్ చేస్తావు? నేరేటివ్ మనమే డిక్టేట్ చేయాలి సార్. మేడం మీడియాకి చెప్పేదే మహారాష్ట్ర మొత్తం నిజమని నమ్ముతుంది. మాత్రే నాకు ఫోన్ చేసి టార్చర్ చేస్తున్నాడు. అతనికి ఏం చెప్పను? మీరు మహారాష్ట్రకి ఎంతో సేవ చేశారు. ఇట్స్ టైమ్ ఫర్ యువర్ ప్రమోషన్ కమిషనర్. నేను జేసీపీ ఇది మేనేజ్ చేసుకుంటాం. థ్యాంక్ యూ. జయంత్, కంగ్రాచులేషన్స్. కమిషనర్ జయంత్ గవాస్కర్, నువ్వు ఈ టాస్క్ పూర్తి చేసి తీరాలి. ఇంకొక పొరపాటుని మనం అఫోర్డ్ చేయలేం. ఎస్ మ్యామ్. Hello, ma'am. నో మోర్ కాల్స్. Sure, ma'am.
ఈ రోజు వరకు నువ్వు నన్ను ఒక్కసారి పేరుతో పిలిచావు. ఫస్ట్ ఇయర్లో నువ్వు ఎలక్షన్లో సంతోష్కి అగెయిన్స్ట్గా నిలబడ్డావు. నేను నీ బ్యానర్ని ప్రింట్ చేస్తూ ఉన్నాను. అప్పుడు నువ్వు ఏమన్నావో గుర్తుందా? జాన్వి, ఇట్స్ జయంత్, నాట్ జయవంత్. నా పేరుతో నన్ను పిలువు. ప్లీజ్. జాన్వి, కాలేజ్లో నువ్వు హీరాకి ఒక పర్ఫ్యూమ్ గిఫ్ట్గా ఇచ్చావు. ఆ పర్ఫ్యూమ్ని తన బ్యాగ్లో నుంచి నేను దొంగిలించాను. ఐ ట్రై టు స్మెల్ లైక్ హర్. ఐ ట్రై టు డ్రెస్ లైక్ హర్. తను ఎలాంటి ఇయర్ రింగ్స్ కొనుక్కునేదో అవే కొనుక్కునేదాన్ని. ఆయన నీ దృష్టి నా మీద పడలేదు. కనీసం చూడను కూడా లేదు. నీకేం కావాలి? కానీ నా గవర్నమెంట్ అఫీషియల్ ఎంక్వైరీస్లోకి ఏమాత్రం రాకూడదు. ఎస్ మ్యామ్. ఎస్ మ్యామ్. మ్యామ్, ఓపెన్గా ఒక మాట చెప్పొచ్చా? అందరూ అనుకునేది ధారావి బ్యాంక్ కేవలం అండర్ వరల్డ్కి ఒక యాక్సెస్ అని. కానీ కాదు, అది పాతుకుపోయిన ఒక ఇండస్ట్రీ. షిప్పింగ్ పోర్ట్ దగ్గర నుంచి స్పోర్ట్స్ వరకు, కాంట్రాక్ట్ కిల్లింగ్స్ దగ్గర నుంచి హాస్పిటల్ వరకు, రియల్ ఎస్టేట్ దగ్గర నుంచి మీ క్యాబినెట్ వరకు తలైవన్ చెయ్యి ప్రతి చోట ఉంది. కానీ గుర్తులే లేవు. ముంబైలో మొదలై దుబాయ్ వరకు పెద్ద పెద్ద బిజినెస్ మెన్, యాక్టర్స్, క్రికెటర్స్, పాలిటీషియన్స్ అందరూ అతని గుప్పట్లోనే 30,000 కోట్ల ఎంపైర్ని వెంటాడుతున్నాం. అలాగే ఆ ఎంపైర్ ధారావిలోని 30,000 గల్లీల్లో ఎక్కడో దాగుంది. నాకు ఈ ఆపరేషన్ కష్టం మాత్రమే కాదు, ప్రమాదకరమైంది కూడా. దీన్ని సక్సెస్ చేయగలిగేది కేవలం మీరు మాత్రమే. అయిను జయంత్, అందుకే నేను నిన్ను ఎంచుకున్నాను. ఏమేమి రిసోర్సెస్ ఎప్పుడు కావాలో అప్పుడు అందిస్తాను. యు హ్యావ్ మై వర్డ్. థ్యాంక్ యూ మ్యామ్. జయంత్ టీం రెడీ చేస్తున్నాడు. నేను మీకు అప్డేట్ ఇస్తుంటాను. ఇది మా అందరికీ టాప్ ప్రయారిటీ. గుడ్ లక్ కమిషనర్. థ్యాంక్ యూ మ్యామ్. జై హింద్. జేసీపీ, మ్యామ్. మీరు వెళ్ళొచ్చు కమిషనర్. నేను ఆయనతో కొంచెం మాట్లాడాలి. ఎస్ మ్యామ్. ఎలా ఉన్నావు జయంత్? ఐఎమ్ ఫైన్. తను బాగుందా? బాగుంది.
మీరు దీన్నే వెతుకుతున్నారు కదా. క్రికెట్ లీగ్ డబ్బంతా ధారావి బ్యాంక్ గోడౌన్లోనే ఉంది. సంబంధించిన డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి. ఇప్పుడు మీరు ఎలక్షన్స్ గెలవడం మీద ఫోకస్ చేయొచ్చు. ఆ 70 సీట్లో ఎవరు గెలుస్తారో వాళ్ళకే ఆ కుర్చీ సొంతం. మాత్రే తలైవనికి 700 కోట్లు ఇస్తున్నాడు. ఆ 70 సీట్లని గెలవటానికి. దాంతో మాత్రే మహారాష్ట్రకి కింగ్ అవ్వాలనుకుంటున్నాడు. అలాగే తలైవన్ కింగ్ మేకర్. వాళ్ళని అడ్డుకోవడానికి ఏం చేయాల్సి వచ్చినా యూ కెన్ కౌంట్ ఆన్ మీ మ్యామ్. జాహ్నవి, not ma'am. I'm so happy to see you again, Jayant. ఆపరేషన్ షట్డౌన్ చేయాలి మేడం. భయంతో వెనకడుగు వేయొద్దు మేడం. ఒక అవకాశం దొరికింది మనకి, బట్ వి ఫెయిల్డ్. ఫెయిల్డ్? వాడి ధారావిలోకి వెళ్ళి వాడి గుంటలో బుల్లెట్ దింపాం సార్. ఎందుకు చావలేదు? వాడు చస్తాడు సార్. డోంట్ బి సిల్లీ జే. ప్రెస్ అండ్ మీడియాని ఎలా హ్యాండిల్ చేస్తావు? నేరేటివ్ మనమే డిక్టేట్ చేయాలి సార్. మేడం మీడియాకి చెప్పేదే మహారాష్ట్ర మొత్తం నిజమని నమ్ముతుంది. మాత్రే నాకు ఫోన్ చేసి టార్చర్ చేస్తున్నాడు. అతనికి ఏం చెప్పను? మీరు మహారాష్ట్రకి ఎంతో సేవ చేశారు. ఇట్స్ టైమ్ ఫర్ యువర్ ప్రమోషన్, కమిషనర్. నేను జేసీపీ ఇది మేనేజ్ చేసుకుంటాం. థ్యాంక్ యూ. జయంత్, కంగ్రాచులేషన్స్. కమిషనర్ జయంత్ గవాస్కర్, నువ్వు ఈ టాస్క్ పూర్తి చేసి తీరాలి. ఇంకొక పొరపాటుని మనం అఫోర్డ్ చేయలేం. ఎస్ మ్యామ్. Hello, ma'am. నో మోర్ కాల్స్. Sure, ma'am. ఈ రోజు వరకు నువ్వు నన్ను ఒక్కసారి పేరుతో పిలిచావు. ఫస్ట్ ఇయర్లో నువ్వు ఎలక్షన్లో సంతోష్కి అగెయిన్స్ట్గా నిలబడ్డావు. నేను నీ బ్యానర్ని ప్రింట్ చేస్తూ ఉన్నాను. అప్పుడు నువ్వు ఏమన్నావో గుర్తుందా? జాన్వి, ఇట్స్ జయంత్, నాట్ జయవంత్. నా పేరుతో నన్ను పిలువు. ప్లీజ్. జాన్వి, కాలేజ్లో నువ్వు హీరాకి ఒక పర్ఫ్యూమ్ గిఫ్ట్గా ఇచ్చావు. ఆ పర్ఫ్యూమ్ని తన బ్యాగ్లో నుంచి నేను దొంగిలించాను. ఐ ట్రై టు స్మెల్ లైక్ హర్.
ట్రై టు డ్రెస్ లైక్ తను ఎలాంటి ఇయర్ రింగ్స్ కొనుక్కునేదో అవే కొనుక్కునేదాన్ని. ఆయన నీ దృష్టి నా మీద పడలేదు. కనీసం చూడాను కూడా లేదు. నీకేం కావాలి? కానీ నా గవర్నమెంట్ అఫీషియల్ ఎంక్వైరీస్లోకి ఏమాత్రం రాకూడదు. ఎస్ మ్యామ్. ఎస్ మ్యామ్. మ్యామ్, ఓపెన్గా ఒక మాట చెప్పొచ్చా? అందరూ అనుకునేది ధారావి బ్యాంక్ కేవలం అండర్ వరల్డ్కి ఒక యాక్సెస్ అని. కానీ కాదు, అది పాతుకుపోయిన ఒక ఇండస్ట్రీ. షిప్పింగ్ పోర్ట్ దగ్గర నుంచి స్పోర్ట్స్ వరకు, కాంట్రాక్ట్ కిల్లింగ్స్ దగ్గర నుంచి హాస్పిటల్ వరకు, రియల్ ఎస్టేట్ దగ్గర నుంచి మీ క్యాబినెట్ వరకు తలైవన్ చెయ్యి ప్రతి చోట ఉంది. కానీ గుర్తులే లేవు. ముంబైలో మొదలై దుబాయ్ వరకు పెద్ద పెద్ద బిజినెస్ మెన్, యాక్టర్స్, క్రికెటర్స్, పాలిటీషియన్స్ అందరూ అతని గుప్పట్లోనే 30,000 కోట్ల ఎంపైర్ని వెంటాడుతున్నాం. అలాగే ఆ ఎంపైర్ ధారావిలోని 30,000 గల్లీల్లో ఎక్కడో దాగుంది. నాకు ఈ ఆపరేషన్ కష్టం మాత్రమే కాదు, ప్రమాదకరమైంది కూడా. దీన్ని సక్సెస్ చేయగలిగేది కేవలం మీరు మాత్రమే. అయిను జయంత్, అందుకే నేను నిన్ను ఎంచుకున్నాను. ఏమేమి రిసోర్సెస్ ఎప్పుడు కావాలో అప్పుడు అందిస్తాను. యు హ్యావ్ మై వర్డ్. థ్యాంక్ యూ మ్యామ్. జయంత్ టీం రెడీ చేస్తున్నాడు. నేను మీకు అప్డేట్ ఇస్తుంటాను. ఇది మా అందరికీ టాప్ ప్రయారిటీ. గుడ్ లక్ కమిషనర్. థ్యాంక్ యూ మ్యామ్. జై హింద్. జేసీపీ, మ్యామ్. మీరు వెళ్ళొచ్చు కమిషనర్. నేను ఆయనతో కొంచెం మాట్లాడాలి. ఎస్ మ్యామ్. ఎలా ఉన్నావు జయంత్? ఐఎమ్ ఫైన్. తను బాగుందా? బాగుంది. మీరు దీన్నే వెతుకుతున్నారు కదా? క్రికెట్ లీగ్ డబ్బంతా ధారావి బ్యాంక్ గోడౌన్లోనే ఉంది. సంబంధించిన డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి. ఇప్పుడు మీరు ఎలక్షన్స్ గెలవడం మీద ఫోకస్ చేయొచ్చు. ఆ 70 సీట్లో ఎవరు గెలుస్తారో వాళ్ళకే ఆ కుర్చీ సొంతం. మాత్రే తలైవనికి 700 కోట్లు ఇస్తున్నాడు. ఆ 70 సీట్లని గెలవటానికి. దాంతో మాత్రే మహారాష్ట్రకి కింగ్ అవ్వాలనుకుంటున్నాడు. అలాగే తలైవన్ కింగ్ మేకర్. వాళ్ళని అడ్డుకోవడానికి ఏం చేయాల్సి వచ్చినా యూ కెన్ కౌంట్ ఆన్ మీ మ్యామ్. జానవి, not ma'am. I'm so happy to see you again, Jayant.
ఆపరేషన్ షట్డౌన్ చేయాలి మేడం. భయంతో వెనకడుగు వేయొద్దు మేడం. ఒక అవకాశం దొరికింది మనకి, బట్ వి ఫెయిల్డ్. ఫెయిల్డ్? వాడి ధారావిలోకి వెళ్ళి వాడి గుంటలో బుల్లెట్ దింపాం సార్. ఎందుకు చావలేదు? వాడు చస్తాడు సార్. డోంట్ బి సిల్లీ జే. ప్రెస్ అండ్ మీడియాని ఎలా హ్యాండిల్ చేస్తావు? నేరేటివ్ మనమే డిక్టేట్ చేయాలి సార్. మేడం మీడియాకి చెప్పేదే మహారాష్ట్ర మొత్తం నిజమని నమ్ముతుంది. మాత్రే నాకు ఫోన్ చేసి టార్చర్ చేస్తున్నాడు. అతనికి ఏం చెప్పను? మీరు మహారాష్ట్రకి ఎంతో సేవ చేశారు. ఇట్స్ టైమ్ ఫర్ యువర్ ప్రమోషన్ కమిషనర్. నేను జేసీపీ ఇది మేనేజ్ చేసుకుంటాం. థ్యాంక్ యూ. జయంత్, కంగ్రాచులేషన్స్. కమిషనర్ జయంత్ గవాస్కర్, నువ్వు ఈ టాస్క్ పూర్తి చేసి తీరాలి. ఇంకొక పొరపాటుని మనం అఫోర్డ్ చేయలేం. ఎస్ మ్యామ్. Hello, ma'am. నో మోర్ కాల్స్. Sure, ma'am. ఈ రోజు వరకు నువ్వు నన్ను ఒక్కసారి పేరుతో పిలిచావు. ఫస్ట్ ఇయర్లో నువ్వు ఎలక్షన్లో సంతోష్కి అగెయిన్స్ట్గా నిలబడ్డావు. నేను నీ బ్యానర్ని ప్రింట్ చేస్తూ ఉన్నాను. అప్పుడు నువ్వు ఏమన్నావో గుర్తుందా? Janvi, it's Jayant, not Jayvant. నా పేరుతో నన్ను పిలువు. ప్లీజ్. జాన్వి, కాలేజ్లో నువ్వు హీరాకి ఒక పర్ఫ్యూమ్ గిఫ్ట్గా ఇచ్చావు. ఆ పర్ఫ్యూమ్ని తన బ్యాగ్లో నుంచి నేను దొంగిలించాను. I tried to smell like her. I tried to dress like her. తను ఎలాంటి ఇయర్ రింగ్స్ కొనుక్కునేదో అవే కొనుక్కునేదాన్ని. ఆయన నీ దృష్టి నా మీద పడలేదు. కనీసం చూడను కూడా లేదు. నీకేం కావాలి? కానీ నా గవర్నమెంట్ అఫీషియల్ ఎంక్వైరీస్లోకి ఏమాత్రం రాకూడదు. ఎస్ మ్యామ్. ఎస్ మ్యామ్.
మ్యామ్, ఓపెన్గా ఒక మాట చెప్పొచ్చా? అందరూ అనుకునేది ధారావి బ్యాంక్ కేవలం అండర్ వరల్డ్కి ఒక యాక్సెస్ అని, కానీ కాదు. అది పాతుకుపోయిన ఒక ఇండస్ట్రీ. షిప్పింగ్ పోర్ట్ దగ్గర నుంచి స్పోర్ట్స్ వరకు, కాంట్రాక్ట్ కిల్లింగ్స్ దగ్గర నుంచి హాస్పిటల్ వరకు, రియల్ ఎస్టేట్ దగ్గర నుంచి మీ క్యాబినెట్ వరకు. తలైవన్ చెయ్యి ప్రతి చోట ఉంది, కానీ గుర్తులే లేవు. ముంబైలో మొదలై దుబాయ్ వరకు పెద్ద పెద్ద బిజినెస్ మెన్, యాక్టర్స్, క్రికెటర్స్, పాలిటీషియన్స్ అందరూ అతని గుప్పట్లోనే 30,000 కోట్ల ఎంపైర్ని వెంటాడుతున్నాం. అలాగే ఆ ఎంపైర్ ధారావిలోని 30,000 గల్లీల్లో ఎక్కడో దాగుంది. నాకు ఈ ఆపరేషన్ కష్టం మాత్రమే కాదు, ప్రమాదకరమైంది కూడా. దీన్ని సక్సెస్ చేయగలిగేది కేవలం మీరు మాత్రమే. అయిను జయంత్, అందుకే నేను నిన్ను ఎంచుకున్నాను. ఏమేమి రిసోర్సెస్ ఎప్పుడు కావాలో అప్పుడు అందిస్తాను. యు హ్యావ్ మై వర్డ్. థ్యాంక్ యూ మ్యామ్. జయంత్ టీం రెడీ చేస్తున్నాడు. నేను మీకు అప్డేట్ ఇస్తుంటాను. ఇది మా అందరికీ టాప్ ప్రయారిటీ. గుడ్ లక్ కమిషనర్. థ్యాంక్ యూ మ్యామ్. జై హింద్. జేసీపీ, మ్యామ్, మీరు వెళ్ళొచ్చు కమిషనర్. నేను ఆయనతో కొంచెం మాట్లాడాలి. ఎస్ మ్యామ్. ఎలా ఉన్నావు జయంత్? ఐఎమ్ ఫైన్. తను బాగుందా? బాగుంది. మీరు దీన్నే వెతుకుతున్నారు కదా? క్రికెట్ లీగ్ డబ్బంతా ధారావి బ్యాంక్ గోడౌన్లోనే ఉంది. సంబంధించిన డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి. ఇప్పుడు మీరు ఎలక్షన్స్ గెలవడం మీద ఫోకస్ చేయొచ్చు. ఆ 70 సీట్లో ఎవరు గెలుస్తారో వాళ్ళకే ఆ కుర్చీ సొంతం. మాత్రే తలైవనికి 700 కోట్లు ఇస్తున్నాడు. ఆ 70 సీట్లని గెలవటానికి. దాంతో మాత్రే మహారాష్ట్రకి కింగ్ అవ్వాలనుకుంటున్నాడు. అలాగే తలైవన్ కింగ్ మేకర్. వాళ్ళని అడ్డుకోవడానికి ఏం చేయాల్సి వచ్చినా యూ కెన్ కౌంట్ ఆన్ మీ మ్యామ్. జానవి, not ma'am. I'm so happy to see you again, Jayant. ఆపరేషన్ షట్డౌన్ చేయాలి మేడం. భయంతో వెనకాడుకు వేయొద్దు మేడం. ఒక అవకాశం దొరికింది మనకి, బట్ వి ఫెయిల్డ్. ఫెయిల్డ్? వాడి ధారావిలోకి వెళ్ళి వాడి గుంటలో బుల్లెట్ దింపాం సార్. ఎందుకు చావలేదు? వాడు చస్తాడు సార్. డోంట్ బి సిల్లీ జే. ప్రెస్ అండ్ మీడియాని ఎలా హ్యాండిల్ చేస్తావు? నేరేటివ్ మనమే డిక్టేట్ చేయాలి సార్. మేడం మీడియాకి చెప్పేదే మహారాష్ట్ర మొత్తం నిజమని నమ్ముతుంది. మాత్రే నాకు ఫోన్ చేసి టార్చర్ చేస్తున్నాడు. అతనికి ఏం చెప్పను? మీరు మహారాష్ట్రకి ఎంతో సేవ చేశారు. ఇట్స్ టైమ్ ఫర్ యువర్ ప్రమోషన్ కమిషనర్. నేను జేసీపీ ఇది మేనేజ్ చేసుకుంటాం. థ్యాంక్ యూ. జయంత్, కంగ్రాచులేషన్స్. కమిషనర్ జయంత్ గవాస్కర్.
నువ్వు ఈ టాస్క్ పూర్తి చేసి తీరాలి. ఇంకొక పొరపాటుని మనం అఫోర్డ్ చేయలేం. ఎస్ మ్యామ్. Hello, ma'am. నో మోర్ కాల్స్. Sure, ma'am. ఈ రోజు వరకు నువ్వు నన్ను ఒక్కసారి పేరుతో పిలిచావు. ఫస్ట్ ఇయర్లో నువ్వు ఎలక్షన్లో సంతోష్కి అగెయిన్స్ట్గా నిలబడ్డావు. నేను నీ బ్యానర్ని ప్రింట్ చేస్తూ ఉన్నాను. అప్పుడు నువ్వు ఏమన్నావో గుర్తుందా? జాన్వి, ఇట్స్ జయంత్, నాట్ జయవంత్. నా పేరుతో నన్ను పిలువు. ప్లీజ్. జాన్వి, కాలేజ్లో నువ్వు హీరాకి ఒక పర్ఫ్యూమ్ గిఫ్ట్గా ఇచ్చావు. ఆ పర్ఫ్యూమ్ని తన బ్యాగ్లో నుంచి నేను దొంగిలించాను. ఐ ట్రై టు స్మెల్ లైక్ హర్. ఐ ట్రై టు డ్రెస్ లైక్ హర్. తను ఎలాంటి ఇయర్ రింగ్స్ కొనుక్కునేదో అవే కొనుక్కునేదాన్ని. ఆయన నీ దృష్టి నా మీద పడలేదు. కనీసం చూడను కూడా లేదు. నీకేం కావాలి? కానీ నా గవర్నమెంట్ అఫీషియల్ ఎంక్వైరీస్లోకి ఏమాత్రం రాకూడదు. ఎస్ మ్యామ్. ఎస్ మ్యామ్. మ్యామ్, ఓపెన్గా ఒక మాట చెప్పొచ్చా? అందరూ అనుకునేది ధారావి బ్యాంక్ కేవలం అండర్ వరల్డ్కి ఒక యాక్సెస్ అని. కానీ కాదు, అది పాతుకుపోయిన ఒక ఇండస్ట్రీ. షిప్పింగ్ పోర్ట్ దగ్గర నుంచి స్పోర్ట్స్ వరకు, కాంట్రాక్ట్ కిల్లింగ్స్ దగ్గర నుంచి హాస్పిటల్ వరకు, రియల్ ఎస్టేట్ దగ్గర నుంచి మీ క్యాబినెట్ వరకు తలైవన్ చెయ్యి ప్రతి చోట ఉంది. కానీ గుర్తులే లేవు. ముంబైలో మొదలై దుబాయ్ వరకు పెద్ద పెద్ద బిజినెస్ మెన్, యాక్టర్స్, క్రికెటర్స్, పాలిటీషియన్స్ అందరూ అతని గుప్పట్లోనే 30,000 కోట్ల ఎంపైర్ని వెంటాడుతున్నాం. అలాగే ఆ ఎంపైర్ ధారావిలోని 30,000 గల్లీల్లో ఎక్కడో దాగుంది. నాకు ఈ ఆపరేషన్ కష్టం మాత్రమే కాదు, ప్రమాదకరమైంది కూడా. దీన్ని సక్సెస్ చేయగలిగేది కేవలం మీరు మాత్రమే. అయిను జయంత్, అందుకే నేను
నిన్ను ఎంచుకున్నాను. ఏమేమి రిసోర్సెస్ ఎప్పుడు కావాలో అప్పుడు అందిస్తాను. యు హ్యావ్ మై వర్డ్. థ్యాంక్ యూ మ్యామ్. జయంత్ టీం రెడీ చేస్తున్నాడు. నేను మీకు అప్డేట్ ఇస్తుంటాను. ఇది మా అందరికీ టాప్ ప్రయారిటీ. గుడ్ లక్ కమిషనర్. థ్యాంక్ యూ మ్యామ్. జై హింద్. జేసీపీ మ్యామ్. మీరు వెళ్ళొచ్చు కమిషనర్. నేను ఆయనతో కొంచెం మాట్లాడాలి. ఎస్ మ్యామ్. ఎలా ఉన్నావు జయంత్? ఐఎమ్ ఫైన్. తను బాగుందా? బాగుంది. మీరు దీన్నే వెతుకుతున్నారు కదా? క్రికెట్ లీగ్ డబ్బంతా ధారావి బ్యాంక్ గోడౌన్లోనే ఉంది. సంబంధించిన డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి. ఇప్పుడు మీరు ఎలక్షన్స్ గెలవడం మీద ఫోకస్ చేయొచ్చు. ఆ 70 సీట్లో ఎవరు గెలుస్తారో వాళ్ళకే ఆ కుర్చీ సొంతం. మాత్రే తలైవనికి 700 కోట్లు ఇస్తున్నాడు. ఆ 70 సీట్లని గెలవటానికి. దాంతో మాత్రే మహారాష్ట్రకి కింగ్ అవ్వాలనుకుంటున్నాడు. అలాగే తలైవన్ కింగ్ మేకర్. వాళ్ళని అడ్డుకోవడానికి ఏం చేయాల్సి వచ్చినా యూ కెన్ కౌంట్ ఆన్ మీ మ్యామ్. జానవి, not ma'am. I'm so happy to see you again, Jayant. ఆపరేషన్ షట్డౌన్ చేయాలి మేడం. భయంతో వెనకాడుకు వేయొద్దు మేడం. ఒక అవకాశం దొరికింది మనకి, బట్ వి ఫెయిల్డ్. ఫెయిల్డ్? వాడి ధారావిలోకి వెళ్ళి వాడి గుంటలో బుల్లెట్ దింపాం సార్. ఎందుకు చావలేదు? వాడు చస్తాడు సార్. డోంట్ బి సిల్లీ జే. ప్రెస్ అండ్ మీడియాని ఎలా హ్యాండిల్ చేస్తావు? నేరేటివ్ మనమే డిక్టేట్ చేయాలి సార్. మేడం మీడియాకి చెప్పేదే మహారాష్ట్ర మొత్తం నిజమని నమ్ముతుంది. మాత్రే నాకు ఫోన్ చేసి టార్చర్ చేస్తున్నాడు. అతనికి ఏం చెప్పను? మీరు మహారాష్ట్రకి ఎంతో సేవ చేశారు. ఇట్స్ టైమ్ ఫర్ యువర్ ప్రమోషన్ కమిషనర్. నేను జేసీపీ ఇది మేనేజ్ చేసుకుంటాం. థ్యాంక్ యూ. జయంత్, కంగ్రాచులేషన్స్. కమిషనర్ జయంత్ గవాస్కర్, నువ్వు ఈ టాస్క్ పూర్తి చేసి తీరాలి. ఇంకొక పొరపాటుని మనం అఫోర్డ్ చేయలేం. ఎస్ మ్యామ్. Hello, ma'am. నో మోర్ కాల్స్. Sure, ma'am. ఈ రోజు వరకు నువ్వు నన్ను ఒక్కసారి పేరుతో పిలిచావు.
ఫస్ట్ ఇయర్లో నువ్వు ఎలక్షన్లో సంతోష్కి అగెయిన్స్ట్గా నిలబడ్డావు. నేను నీ బ్యానర్ని ప్రింట్ చేస్తూ ఉన్నాను. అప్పుడు నువ్వు ఏమన్నావో గుర్తుందా? జాన్వి, ఇట్స్ జయంత్, నాట్ జయవంత్. నా పేరుతో నన్ను పిలువు. ప్లీజ్. జాన్వి, కాలేజ్లో నువ్వు హీరాకి ఒక పర్ఫ్యూమ్ గిఫ్ట్గా ఇచ్చావు. ఆ పర్ఫ్యూమ్ని తన బ్యాగ్లో నుంచి నేను దొంగిలించాను. ఐ ట్రై టు స్మెల్ లైక్ హర్. ఐ ట్రై టు డ్రెస్ లైక్ హర్. తను ఎలాంటి ఇయర్ రింగ్స్ కొనుక్కునేదో అవే కొనుక్కునేదాన్ని. ఆయన నీ దృష్టి నా మీద పడలేదు. కనీసం చూడను కూడా లేదు. నీకేం కావాలి? కానీ నా గవర్నమెంట్ అఫీషియల్ ఎంక్వైరీస్లోకి ఏమాత్రం రాకూడదు. ఎస్ మ్యామ్. ఎస్ మ్యామ్. మ్యామ్, ఓపెన్గా ఒక మాట చెప్పొచ్చా? అందరూ అనుకునేది ధారావి బ్యాంక్ కేవలం అండర్ వరల్డ్కి ఒక యాక్సెస్ అని. కానీ కాదు, అది పాతుకుపోయిన ఒక ఇండస్ట్రీ. షిప్పింగ్ పోర్ట్ దగ్గర నుంచి స్పోర్ట్స్ వరకు, కాంట్రాక్ట్ కిల్లింగ్స్ దగ్గర నుంచి హాస్పిటల్ వరకు, రియల్ ఎస్టేట్ దగ్గర నుంచి మీ క్యాబినెట్ వరకు తలైవన్ చెయ్యి ప్రతి చోట ఉంది. కానీ గుర్తులే లేవు. ముంబైలో మొదలై దుబాయ్ వరకు పెద్ద పెద్ద బిజినెస్ మెన్, యాక్టర్స్, క్రికెటర్స్, పాలిటీషియన్స్ అందరూ అతని గుప్పట్లోనే. 30,000 కోట్ల ఎంపైర్ని వెంటాడుతున్నాం. అలాగే ఆ ఎంపైర్ ధారావిలోని 30,000 గల్లీల్లో ఎక్కడో దాగుంది. నాకు ఈ ఆపరేషన్ కష్టం మాత్రమే కాదు, ప్రమాదకరమైంది కూడా. దీన్ని సక్సెస్ చేయగలిగేది కేవలం మీరు మాత్రమే. అయిను జయంత్, అందుకే నేను నిన్ను ఎంచుకున్నాను. ఏమేమి రిసోర్సెస్ ఎప్పుడు కావాలో అప్పుడు అందిస్తాను. యు హ్యావ్ మై వర్డ్. థ్యాంక్ యూ మ్యామ్. జయంత్ టీం రెడీ చేస్తున్నాడు. నేను మీకు అప్డేట్ ఇస్తుంటాను. ఇది మా అందరికీ టాప్ ప్రయారిటీ. గుడ్ లక్ కమిషనర్. థ్యాంక్ యూ మ్యామ్. జై హింద్. జేసీపీ, మ్యామ్. మీరు వెళ్ళొచ్చు కమిషనర్. నేను ఆయనతో కొంచెం మాట్లాడాలి. ఎస్ మ్యామ్. ఎలా ఉన్నావు జయంత్? ఐఎమ్ ఫైన్. తను బాగుందా? బాగుంది.
మీరు దీన్నే వెతుకుతున్నారు కదా. క్రికెట్ లీగ్ డబ్బంతా ధారావి బ్యాంక్ గోడౌన్లోనే ఉంది. సంబంధించిన డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి. ఇప్పుడు మీరు ఎలక్షన్స్ గెలవడం మీద ఫోకస్ చేయొచ్చు. ఆ 70 సీట్లో ఎవరు గెలుస్తారో వాళ్ళకే ఆ కుర్చీ సొంతం. మాత్రే తలైవనికి 700 కోట్లు ఇస్తున్నాడు. ఆ 70 సీట్లని గెలవటానికి. దాంతో మాత్రే మహారాష్ట్రకి కింగ్ అవ్వాలనుకుంటున్నాడు. అలాగే తలైవన్ కింగ్ మేకర్. వాళ్ళని అడ్డుకోవడానికి ఏం చేయాల్సి వచ్చినా యూ కెన్ కౌంట్ ఆన్ మీ మ్యామ్. జాహ్నవి, నాట్ మ్యామ్. ఐఎమ్ సో హ్యాపీ టు సీ యూ అగైన్, జయంత్. ఆపరేషన్ షట్డౌన్ చేయాలి మేడం. భయంతో వెనకాడుకు వేయొద్దు మేడం. ఒక అవకాశం దొరికింది మనకి, బట్ వి ఫెయిల్డ్. ఫెయిల్డ్? వాడి ధారావిలోకి వెళ్ళి వాడి గుంటలో బుల్లెట్ దింపాం సార్. ఎందుకు చావలేదు? వాడు చస్తాడు సార్. డోంట్ బి సిల్లీ జే. ప్రెస్ అండ్ మీడియాని ఎలా హ్యాండిల్ చేస్తావు? నేరేటివ్ మనమే డిక్టేట్ చేయాలి సార్. మేడం మీడియాకి చెప్పేదే మహారాష్ట్ర మొత్తం నిజమని నమ్ముతుంది. మాత్రే నాకు ఫోన్ చేసి టార్చర్ చేస్తున్నాడు. అతనికి ఏం చెప్పను? మీరు మహారాష్ట్రకి ఎంతో సేవ చేశారు. ఇట్స్ టైమ్ ఫర్ యువర్ ప్రమోషన్, కమిషనర్. నేను జేసీపీ ఇది మేనేజ్ చేసుకుంటాం. థ్యాంక్ యూ. జయంత్, కంగ్రాచులేషన్స్. కమిషనర్ జయంత్ గవాస్కర్, నువ్వు ఈ టాస్క్ పూర్తి చేసి తీరాలి. ఇంకొక పొరపాటుని మనం అఫోర్డ్ చేయలేం. ఎస్ మ్యామ్. Hello, ma'am. నో మోర్ కాల్స్. Sure, ma'am. ఈ రోజు వరకు నువ్వు నన్ను ఒక్కసారి పేరుతో పిలిచావు. ఫస్ట్ ఇయర్లో నువ్వు ఎలక్షన్లో సంతోష్కి అగెయిన్స్ట్గా నిలబడ్డావు. నేను నీ బ్యానర్ని ప్రింట్ చేస్తూ ఉన్నాను. అప్పుడు నువ్వు ఏమన్నావో గుర్తుందా? జాన్వి, ఇట్స్ జయంత్, నాట్ జయవంత్. నా పేరుతో నన్ను పిలువు. ప్లీజ్. జాన్వి, కాలేజ్లో నువ్వు హీరాకి ఒక పర్ఫ్యూమ్ గిఫ్ట్గా ఇచ్చావు. ఆ పర్ఫ్యూమ్ని తన బ్యాగ్లో నుంచి నేను దొంగిలించాను. ఐ ట్రై టు స్మెల్ లైక్ హర్.
ట్రై టు డ్రెస్ లైక్ తను ఎలాంటి ఇయర్ రింగ్స్ కొనుక్కునేదో అవే కొనుక్కునేదాన్ని. ఆయన నీ దృష్టి నా మీద పడలేదు, కనీసం చూడను కూడా లేదు. నీకేం కావాలి?